గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 45 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. కేసీఆర్కు నోటీసులు. కరెంటు కొనుగోళ్ల రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలన్న కమిషన్. మొత్తం 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ. అరవింద్ కుమార్ లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు, కోదండ, వేణుగోపాల్, తిమ్మారెడ్డి. విలేకరులతో మాట్లాడుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. హైదరాబాద్. కాళేశ్వరంపై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు. బ్యారేజీల వైఫల్యానికి కారణాలేంటో చెప్పాలి. విచారణలో చెప్పిందే అఫిడవిట్లో ఉండాలి. అధికారులకు జస్టిస్ పిసి గేస్ట్ హెచ్చరిక. ఈ నెల 25లోగా అఫిడవిట్ల దాఖలుకు నిర్దేశం. గొర్రెల పంపిణీ స్కామ్ మౌనమే నిందితుల సమాధానం. ఏసీబీ ప్రశ్నలకు నోరు మెదపని రామచందర్ కళ్యాణ్. రాజకీయ లింకులు రాబట్టే దిశగా ఏసీబీ ప్రశ్నలు. కస్టడీలో విచారణ, మొత్తం వీడియో రికార్డింగ్. టీఎస్ ఎల్డీఏ సీఈఓ రామచందర్పై సస్పెన్షన్ వేటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు. నేడు తీర్పు. కోర్టు తీర్పు. ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ప్రతిపాదించిన పవన్. ఏపీ సీఎంగా నేడే బాబు ప్రమాణం. చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు. ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం. మంత్రివర్గం కూడా గన్నవరం సమీపంలో వేదిక సిద్ధం. విజయవాడ చేరుకున్న అమిత్ షా, నడ్డా. నేడు ప్రధాని రాక. రేపు డిఎస్సి పింఛను పెంపు ఫైళ్లపై తొలి సంతకాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం. అమరావతి. అమరావతి ఏపీ రాజధాని. ఆర్థిక రాజధానిగా విశాఖ. పవన్ స్ఫూర్తి బేష్ బాబు. హైదరాబాద్ విజయవాడ హైవేపై స్థిరాస్తి బూమ్. ఏపీలో చంద్రబాబు సర్కార్ రావడంతో ప్రభావం. హైదరాబాద్ మార్కెట్లో స్తబ్దత అయినా ఆశావాహమే. స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ అన్రాక్ అంచనా. బడికి వేలాయే. నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు. ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు సిద్ధం. 600 కోట్లతో స్కూళ్లలో మరమ్మతులు. అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు పూర్తి. ఇప్పటికే ప్రారంభమైన బడిబాట కార్యక్రమం. 2024-25 అకాడమిక్ క్యాలెండర్ విడుదల. డిఎస్సి ద్వారా 3 నెలల్లో కొత్త టీచర్లు. హైదరాబాద్. కేసీఆర్ కోసం కొన్న కార్లు మంత్రులకు. విజయవాడ నుంచి రానున్న 22 కొత్త ల్యాండ్ క్రూయిజర్లు రాష్ట్ర మంత్రులకు కేటాయించాలని సర్కార్ నిర్ణయం. బుల్లెట్ ప్రూఫ్ కొత్త సాంకేతిక కలిగిన కార్లు. హెడ్సెట్లో 96.90% పాస్. నాగర్ కర్నూల్ వాసి నవీన్కు స్టేట్ ఫస్ట్. ఆర్టీఐ కమిషనర్ల భర్తీకి నోటిఫికేషన్. చీఫ్ కమిషనర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. 29 వరకు గడువు. కన్నడ హీరో దర్శన్ అరెస్ట్. ప్రియురాలికి ఓ వ్యక్తి అసభ్య సందేశాలు. అతన్ని హత్య చేయించారని ఆరోపణలు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. నేనే చేశానని చెప్పుకోడు. ప్రజా జీవితంలో మర్యాద పాటిస్తాడు. రాజకీయాల్లో విరోధి పక్షాలు ఉండవు. మణిపూర్ సమస్యను గుర్తించండి. ఆర్ఎస్ఎస్ అధినేత భగవత్ వాక్యలు. మూల వేతనంలో 50% పింఛను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎన్డీఏ సర్కార్ ఆఫర్. కమిటీ సిఫారసులపై దృష్టి. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాజీ. గిరిజన నేతకు అవకాశం ఇచ్చిన బీజేపీ. భువనేశ్వర్లో నేడు ప్రమాణ స్వీకారం. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ. ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు. ఉన్నత విద్యా సంస్థలో రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకు చక్కటి ఛాన్స్. ఈ ఏడాది నుంచి అమలు. యూజీసీ వెల్లడి. హైదరాబాద్లో భారీ వర్షానికి రోడ్లపై నిలిచిన నీరు. హైదరాబాద్లో భారీ వర్షం. పలు ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా నమోదు. నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాలో వాన. నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. పరీక్ష పవిత్రత దెబ్బతింది. నీట్పై మీ సమాధానం చెప్పండి. కేంద్రం ఎన్టీఏకు సుప్రీం నోటీసులు. తక్షణమే సమాధానాలు ఇవ్వాలని ఆదేశం. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా. నీట్ కౌన్సిలింగ్పై
స్టే ఇవ్వడానికి నిరాకరణ. పరీక్ష ఫలితాలను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు. వాటిపై ఇంకా స్పందించని ఎన్టీఏ, న్యూఢిల్లీ. భారత ఆర్మీ కొత్త చీఫ్గా ఉపేంద్ర ద్వివేది, న్యూఢిల్లీ. 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు, న్యూఢిల్లీ. రాజ్యసభలో 10 స్థానాలు ఖాళీ, న్యూఢిల్లీ. ఇక మోదీ కా పరివార్ ను తీసేయండి, మోదీ, న్యూఢిల్లీ. క్యాబినెట్ కాదు, పరివార్ మండల్, రాహుల్, న్యూఢిల్లీ. కొత్త మంత్రుల్లో 28 మందిపై క్రిమినల్ కేసులు, న్యూఢిల్లీ. మాలవీయ హనీ ట్రాప్లో పడతారని శంతను, న్యూఢిల్లీ. భారత్తో ఒప్పందాలపై మల్దీవుల దర్యాప్తు, న్యూఢిల్లీ. విమానం కూలి మాలావి ఉపాధ్యక్షుడి మృతి. 300 నగ 6 కోట్లకు. అమెరికన్ మహిళని మోసం చేసిన జైపూర్ వ్యాపారి, పోలీసుల విచారణ, జైపూర్. ఏడాదికి 2 సార్లు అడ్మిషన్లు, ఉన్నత విద్యా సంస్థల్లో ఈ ఏడాది నుంచే అమలు, న్యూఢిల్లీ. మూల వేతనంలో 50% పింఛన్, న్యూఢిల్లీ. అధిక సాంద్రత పత్తి సాగుపై రైతులు దృష్టి పెట్టాలి. ఈ నెలాఖరుకు 456 మండలాల్లో వీసీ యూనిట్లు, తుమ్మల, హైదరాబాద్. ఈసెట్ కౌన్సిలింగ్కు వచ్చే అభ్యర్థులకు ఊరట. హెల్ప్ లైన్ కేంద్రాలకు చేరిన డిప్లొమా పాసైన వారి డేటా. ఆంధ్రజ్యోతి కథనానికి విద్యాశాఖ అధికారుల స్పందన, హైదరాబాద్ సిటీ. హార్టికల్చర్ వర్సిటీ స్నాతకోత్సవంలో పట్టాలను అందజేస్తున్న గవర్నర్ వీసీ. పేదల ఆకలి తీర్చిన మోదీ, గవర్నర్ రాధాకృష్ణన్, గజ్వేల్, ములుగు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాక సోమవారమే. మున్సిపల్ చట్టాన్ని సవరించాలి, ఛాంబర్స్, హైదరాబాద్ సిటీ. ఎస్ఐబి సిఐ రాసలీలలు. హన్మకొండలో ఓ మహిళతో చిక్కిన కాకి. పోలీసుల అదుపులో సిఐ, వివరాలు గోప్యం, వరంగల్ క్రైమ్. 18 లక్షల నకిలీ నోట్ల పట్టివేత, శంషాబాద్ రూరల్. ఆ కుర్చీలకు అతుక్కుపోయి వైద్య శాఖలో ఏళ్ల తరబడి ఒకే స్థానంలో కొందరు ఉద్యోగుల తిష్ట. 36 ఏళ్లుగా కుర్చీ వదలని ఓ ఫార్మసిస్ట్. 25 ఏళ్లుగా హైదరాబాద్ వదలని హెచ్ఓడి. 19 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వైద్యుడు. ఇలాంటి వారి జాబితాపై సర్కారుకు నివేదిక. దాని ఆధారంగా బదిలీలకు అవకాశం, హైదరాబాద్. విప్లవోద్యమ నాయకురాలు రాధక్క కన్నుమూత. గోదావరి లోయ ప్రతిఘటనోద్యమంలో ముఖ్య పాత్ర. చండ్ర పుల్లారెడ్డి ఉద్యమ సహచరిగా గుర్తింపు. భర్త, పిల్లల్ని వదిలి అడవిబాట, హైదరాబాద్ సిటీ. ఏపీలో బీసీలకు పెద్ద పీట. 8 నుంచి 9 మందికి మంత్రి పదవులు. మహిళలకు కూడా ప్రాధాన్యం. కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు. ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఓ మంత్రి. ఆ లెక్కన జనసేనకు 3, బీజేపీకి 1. అమరావతి. ఆ దారి ప్రగతికి రహదారి. హైదరాబాద్ విజయవాడ హైవేపై స్థిరాస్తి బూమ్. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో ప్రభావం. ఇప్పటికే మౌలిక ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కులు. హైదరాబాద్ రియాలిటీ అభివృద్ధికి ఇదో చోదక శక్తి. ఆంధ్ర రాజధాని అమరావతికి పెట్టుబడుల పయనం. హైదరాబాద్ మార్కెట్లో స్తబ్దత అయినా ఆశావాహమే. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అన్రాక్ అంచనా, హైదరాబాద్. రామోజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్, మంత్రి తుమ్మల. రామోజీ కుటుంబ సభ్యులకు సీఎం పరామర్శ, హైదరాబాద్. రేరా చట్టాన్ని కఠినంగా అమలు చేయండి, సీఎం. సింగరేణిలో కారుణ్య నియామకాల వయో పరిమితి 40 ఏళ్లకు పెంపు, హైదరాబాద్. ప్రజావాణిలో మంత్రి సీతక్క, బేగంపేట. ఆహార కల్తీ చేస్తే కఠిన చర్యలు. హోటల్స్ అసోసియేషన్లతో వైద్య మంత్రి రాజనరసింహ, హైదరాబాద్. ఫ్లై యాష్ అక్రమ రవాణాతో పొన్నంకు రోజుకు 50 లక్షల రూపాయలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణ. బీఆర్ఎస్ది బురిడి రాజకీయం, ఆది శ్రీనివాస్. బీరు సీసాలపై చేర్యాల నకాషి చిత్రాలు. ఖర్జూర 100 పైపర్ బీర్ బాటిళ్లపై చేర్యాల చిత్రకళ. ఆయా కంపెనీలతో కొందరు కళాకారుల ఒప్పందం. స్థానికులు, అభిమానుల మండిపాటు, చేర్యాల. ఆపరేషన్ కగార్లో భాగమే. మూలవాసి బచావో మంచ్ నాయకుల అరెస్ట్. వారిని విడుదల చేయాలి. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, పంజాగుట్ట.
మీ ఇంటికి నల్ల కలెక్షన్ ఉందా? మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? నీళ్లు సరిపోతున్నాయా? తాగునీటిపై గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తున్న సర్కారు హైదరాబాద్. రాహుల్పై మహారాష్ట్ర రైతు వీరాభిమానం. మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్తో కలిసి చెప్పులు లేకుండా జోడో యాత్ర. ఏఐసిసి కార్యాలయంలో జగ్గారెడ్డికి తారాసపడిన రైతు. వివరాలు తెలుసుకున్న జగ్గారెడ్డి. రాహుల్ ప్రధాని కావాలని రైతు ఆకాంక్ష. హైదరాబాద్. జగ్గారెడ్డితో మహారాష్ట్ర రైతు. గనుల తవ్వకాలకు వార్షిక క్యాలెండర్ను రూపొందించండి. ఆ తర్వాతే టెండర్లు పిలవండి. ఇసుక రీచ్లను మహిళా సంఘాలకు అప్పగించడంపై సర్వే చేయండి. గనుల శాఖలపై సమీక్షలో డిప్యూటీ సీఎం. హైదరాబాద్. చిన్నారి వేదవల్లి, ప్లీజ్ నా బిడ్డను ఆదుకోండి. దాతలకు ఓ తండ్రి వేడుకోలు. బ్లడ్ క్యాన్సర్ బారిన చిన్నారి. ఇప్పటికే వైద్యానికి 55 లక్షల ఖర్చు. ఇక భరించలేని దీనస్థితిలో తల్లిదండ్రులు. హైదరాబాద్ సిటీ. అడుగుకో మందు పాత్ర. అడుగడుగున బూబీ ట్రాఫ్లు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల చక్రవ్యూహం. స్థానికులు వన్య ప్రాణులకు ముప్పు. భద్రత బలగాలే లక్ష్యంగా స్కెచ్. కర్రే గట్టల నుంచి కొంగాల దాకా గుర్తింపు. వందల సంఖ్యలో బాంబుల నిర్వీర్యం. 70 బూబీ ట్రాఫ్ల తొలగింపు. ఆపరేషన్ జలశక్తికి పెను సవాల్. ములుగు చర్ల. ఎడ్సెట్లో నవీన్ కుమార్ స్టేట్ ఫస్ట్. ఫలితాలు విడుదల చేసిన 96.90% మందికి అర్హత. హైదరాబాద్. గొర్రెల పంపిణీ స్కామ్ మౌనమే నిందితుల సమాధానం. ఏసీబీ ప్రశ్నలకు నోరు మెదపని రామచందర్. కళ్యాణ్. హైదరాబాద్. వరదతో రైతుల్లో ఆశ. కృష్ణా ప్రాజెక్టులకు స్వల్పంగా వరద రాక. గత ఏడాది వరదలు లేకపోవడంతో ఎండిన పంటలు. మహబూబ్ నగర్. ప్రతిదానికి ముఖ్యమంత్రిదే బాధ్యతన. ప్రభుత్వ శాఖల్లో జరిగే అన్ని చర్యలను సీఎంకు ఆపాదించలేం. ఓయూ హాస్టళ్ల బంద్ నోటీసుపై వివాదంలో హైకోర్టు వ్యాఖ్యలు. హైదరాబాద్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్. హైదరాబాద్. స్పోర్ట్స్. భారత్ వర్సెస్ మినీ భారత్. గెలిస్తే సూపర్ 8కు యూఎస్తో రోహిత్ సేన పోరు. నేడు జోష్లో ఇరు జట్లు. పారిస్ ఒలింపిక్స్కు ఈషా సింగ్ న్యూఢిల్లీ. భారత్లో జూనియర్ హాకీ వరల్డ్ కప్. స్విట్జర్లాండ్. బోని కొట్టిన పాక్. న్యూయార్క్. రిజ్వాన్ అర్ధ శతకం. 7 వికెట్లతో కెనడా చిత్తు. జాన్సన్ పోరాటం వృధా. ఖతార్ చేతిలో భారత్ ఓటమి. ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ నుంచి అవుట్. దోహా. సాత్విక్ జోడీ చేజారిన నెంబర్ 1 న్యూఢిల్లీ. బిజినెస్. ఎంఎస్ఎంఈలకు 45 నిమిషాల్లో రుణం. 10 సెకండ్లలోనే రుణ దరఖాస్తుపై నిర్ణయం. ఎస్ఎంఈ డిజిటల్ లోన్స్ పేరుతో ప్రత్యేక కథనం. ఎస్బీఐ వెల్లడి. స్టార్టప్లకు అనుకూల నగరం. హైదరాబాద్. ఏపీ తెలంగాణలో హుందాయ్ డిజిటల్ ఫ్లోట్ కార్యక్రమం. హైదరాబాద్. పత్రాల కోసం క్లెయిమ్స్ను తిరస్కరించొద్దు. సాధారణ బీమా కంపెనీలకు మాస్టర్ సర్క్యులర్ జారీ చేసిన ఐఆర్డీఏఐ. న్యూఢిల్లీ. రాబోయే 3 ఏళ్లు భారత్ దూకుడే. ప్రపంచ బ్యాంక్. న్యూఢిల్లీ. అద్యాంతం ఒడిదుడుకులే. స్వల్ప నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్. ముంబై. బంగారం ధరలు. 24 క్యారెట్లు హైదరాబాద్ 71,840. 22 క్యారెట్లు 65,850. కేజీ వెండి 95,000. ముంబై 24 క్యారెట్లు 71,445. 22 క్యారెట్లు 65,444. కేజీ వెండి 87,708. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.